ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బెంగుళూరులో నీళ్లు ఎందుకు లేవో తెలుసుకుందాం. అలాగే కర్ణాటక గవర్నమెంట్ దీనికి ఏం చేస్తుందో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల కావేరీ నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. ఇది తాగునీటి సరఫరా మరియు అగ్రికల్చరల్ ల్యాండ్స్‌కి ప్రభావితం చేస్తుంది. అలాగే ఇంకా బోర్‌వెల్ క్షీణత పరిస్థితి మరింత తీవ్రతంగా చేస్తుంది. తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని బెంగుళూరులో హైలైట్ చేస్తున్నారు. బెంగుళూరు మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ బీఎంఆర్‌డీఏ, బెంగుళూరు వాటర్ సప్లై అలాగే సీవర్స్ బోర్డ్ బీడబ్ల్యూఎస్ఎస్‌బీ పరిధిలోని 14,781 బోర్‌వెల్లలో 6,999 నీటి దిగుబాటిని నిలిపివేసినట్లు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు వెలువడించారు. కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు నిర్వహణ కేంద్రం కేఎస్ఎన్డీఎంసీ ప్రకారం అరంగి, హేమావతి, కేఆర్ఎస్ మరియు క్యాబినెట్లలో సహా కీలకమైన కావేరీ బేసిన్ రిజర్వాయర్స్‌లలో నీటి మట్టాలు ఫిబ్రవరి 28 నాటికి వాటి మొత్తం సామర్థ్యాలలో కేవలం 39% మాత్రమే ఉన్నాయట. ప్రస్తుతం ఈ రిజర్వాయర్స్‌లో సుమారుగా 44.65 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ అడుగుల మాత్రం నీటి మట్టాన్ని కలిగి ఉంది. ఇది గత సంవత్సరం అదే సమయంలో 64.61 టీఎంసీకి పూర్తి విరుద్ధంగా ఉందట. బెంగుళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు బీడబ్ల్యూఎస్ఎస్‌బీ ప్రకారం ముఖ్యంగా సిటీ ఔట్‌స్కట్స్‌లో నీటి కొరత తీవ్రంగా ఉంది అని చెప్తున్నారు. అయితే మధ్య ప్రాంతాల్లో కొంతవరకు నిర్వహించదగిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి బెంగుళూరుకు నీటిని రవాణా చేయడానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ నుండి పాల ట్యాంకర్లను ఉపయోగించుకునే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించబడింది. ప్రధానంగా నగరం మరియు బోర్వెల్లను నియంత్రించడానికి ప్రభుత్వం భావిస్తుంది. మే నెలాఖరులుగా బీబీఎంపీ పరిధిలోని 110 గ్రామాలకు కావేరీ నీటి సరఫరాను విస్తరించే ప్రణాళికతో కావేరీ స్టేజ్ 5 ప్రాజెక్ట్ పురోగతిని శివకుమార్ గారు సూచించారు. 2 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణంలో ఏర్పడిన చిన్నపాటి వైఫల్యాన్ని పరీక్షిస్తూ వ్యక్తిగతంగా స్థలాన్ని పరిశీలించి ఏవైనా సమస్యలుంటే పరీక్షిస్తానని, ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేస్తానని శివకుమార్ గారు మాటిచ్చారు. కఠినమైన హెచ్చరికలలో శివకుమార్ గారు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యాజమానాలు తమ వాహనాల్ని గురువారం నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వారు శిక్షాకరమైన చర్యలను ఎదుర్కోకుండా చూసుకోవాలని హెచ్చరించారు. నమోదు కాని ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవాలనే పోలీసులు మరియు ప్రాంతీయ రవాణా కార్యాలయం ఆర్టీఓ అధికారుల ఉద్దేశాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న 3,000 ట్యాంకర్లలో కేవలం 219 మాత్రమే బీడబ్ల్యూఎస్ఎస్‌బీలో నమోదు చేయబడింది. ప్రధానంగా నీటి వనర మరియు డెలివరీ పాయింట్ మధ్య దూరం ఆధారంగా ప్రామాణిక ధరల విధానాన్ని ఏర్పాటు చేయడానికి వాటర్ ట్యాంకర్ ఆపరేటర్ల సంఘంతో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేయనట్లుగా ఆయన అంటే శివకుమార్ గారు ప్రకటించారు. నీటి కొరతను తగ్గించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు 2024 ఇంకా 2025 బడ్జెట్ ప్రసంగంలో బీడబ్ల్యూఎస్ఎస్‌బీ ద్వారా కావేరీ ప్రాజెక్టు యొక్క 5వ దశను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 5,550 కోట్ల బడ్జెట్‌తో 12 లక్షల మందికి రోజు 110 లీటర్ల తాగునీరు అందించడం ప్రాజెక్ట్ లక్ష్యమని చెప్పారు. మే 2024 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడినట్లుగా కూడా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 2008లో బీబీఎంపీలో విలీనం చేయబడిన 110 గ్రామాలను పీడిస్తున్న నీటి కొరత సమస్యను పరిష్కరించాలని హామీ ఇచ్చింది. ప్రాజెక్ట్ భూగర్భ డ్రైనేజ్ పనులను కలిగి ఉంది. ఇది డిసెంబర్ 2024 నాటికి ముగుస్తుంది అని చెప్పారు. ఇందులో 228కి డ్రైనేజ్ పైప్లైన్ వేయడం మరియు 100 ఎంఎల్డీ అంటే 100 మెగాలీటర్లు మురుగునీటిని శుద్ధి చేయడంతో పాటుగా 13 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించడం జరుగుతుంది అని చెప్పారు. మీరు ఇక్కడి దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా వీడియోస్ కొని చెక్ చేయండి. థాంక్ యూ. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.